హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకే పనికొచ్చే వీడియో కాకుండా అండి జనరల్ గా డెబిట్ క్రెడిట్ రూల్స్ గురించి చెప్తాం అండి. ఇప్పటివరకు ఏంటంటే మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి మన thumbnail లో కూడా సిఎంఏ ఇంటర్ అని పెట్టేసి మనకి సేమ్ వాళ్ళ స్టడీ మెటీరియల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చాం. ఇప్పుడు ఏంటి అంటే అందరికి పనికొచ్చే విధంగా డెబిట్ క్రెడిట్ రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను డెబిట్ క్రెడిట్ రూల్స్ తర్వాత వాటి నుంచి మనం జర్నల్ ఎంట్రీస్ ఎలా తయారు చేస్తాము, జర్నల్ ఎంట్రీస్ నుంచి నెక్స్ట్ లెడ్జర్ లో పోస్టింగ్ ఎలా ఇస్తాము, ఓకేనా. లెడ్జర్ పోస్టింగ్ తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ కి ఎలా వెళ్తాం, ఇలా ఒక్కొక్కటి మనం లైన్ గా చేసుకుంటూ వద్దామండి. ఇక అందరికి పనికొస్తుందండి. కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా యూజ్ అవుతా ఉంటది. ఓకే, ఫస్ట్ మనం డెబిట్ క్రెడిట్ రూల్స్. డెబిట్ క్రెడిట్ రూల్స్ కి ఇంకొక పేరు ఏంటండి? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. డెబిట్ క్రెడిట్ రూల్స్ అనొచ్చు, లేదా గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అనొచ్చు, లేదా టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనొచ్చు అండి. ఓకేనా. అంటే బేసికల్ గా మనకి ఈ రూల్స్ ని మనకి డివైడ్ చేశారండి. ఒకటి పర్సనల్, రెండోది ఇంపర్సనల్. పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అకౌంట్స్ మళ్ళీ డివైడ్ చేస్తే టూ టైప్స్ గా మనకి ఇంపర్సనల్ అకౌంట్స్ లో రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్స్. అంటే ఇంపర్సనల్ అంటే ఏంటి? పర్సనల్ కానివి, వ్యక్తిగతం కానటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంపర్సనల్ అన్నమాట. ఓకేనా. ఇంపర్సనల్ లో మళ్ళీ నామినల్, మనకి రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని చెప్పాం. సో మొత్తం మీద మనకి త్రీ ఏంటి? ఒకటి పర్సనల్ అకౌంట్, రెండోది రియల్ అకౌంట్, మూడోది నామినల్ అకౌంట్. క్లియరా? సరే, మనకి ఫస్ట్ పర్సనల్ అకౌంట్ అనగానే మనం చెప్పొచ్చు సింపుల్ ఏంటి? పర్సనల్ అకౌంట్స్ ఆర్ రిలేటెడ్ టు పర్సన్స్, అంటే నేమ్ ఆఫ్ ది పర్సన్స్. పర్సన్స్ అనగానే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట చెబుతున్నా మీకు. ఏంటి అంటే పర్సన్స్ అనగానే నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, హ్యూమన్ బీయింగ్సే కాదండి, ప్రాణం ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్సే కాదండి. మరి ఎవరండి? ఎవరంటే ఇప్పుడు ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వ్యక్తులు గానే పర్సన్స్ గానే ట్రీట్ చేయండి అంటున్నారు, సంస్థల్ని కూడా. ఓకేనా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్, లేదంటే ఎక్స్ అండ్ కో. అండ్ కో అంటే కంపెనీ, ఎక్స్ అండ్ కో అకౌంట్. ఓకేనా. లేదా చందన బ్రదర్స్ అకౌంట్. ఇలా వ్యక్తులతో పాటు సంస్థల్ని కూడా పర్సన్స్ గానే ట్రీట్ చేయండి అని చెప్తున్నారండి ఇక్కడ. సో అందుకని ఏం చెప్తారంటే వ్యక్తులతో అంటే ఏంటి? హ్యూమన్ బీయింగ్స్ తో పాటు మనకి ఈ సంస్థల్ని కూడా అంటున్నారు కాబట్టి న్యాచురల్ పర్సన్స్. న్యాచురల్ పర్సన్ అంటే మనం, న్యాచురల్ పర్సన్సే కాకుండా ఆర్టిఫిషియల్ పర్సన్స్ కూడా. ఆర్టిఫిషియల్ పర్సన్ అనగానే మనకి ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ సంస్థలు వీటన్నిటిని కూడా ప్రాణాలు లేనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అర్థమవుతుందండి. పర్సనల్ అకౌంట్స్ లో మళ్ళీ ఏమంటున్నాం మనం? న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. రైట్. వీటితో పాటు ఇంకొకటి ఉందండి. ఏంటి అంటే రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ మళ్ళా చదువుతున్నానండి. పర్సనల్ అకౌంట్, ఇంకొకటి రియల్ అకౌంట్, మూడు నామినల్ అకౌంట్. లైన్ గా మాట్లాడే ముందు పర్సనల్ అకౌంట్ అనగానే మనకి ఏంటి అంటే రిలేటెడ్ టు నేమ్స్ ఆఫ్ ది పర్సన్స్, పర్సన్స్ కి సంబంధించి. పర్సన్స్ అనగానే నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, సంస్థల్ని కూడా మనం పర్సన్స్ గానే ట్రీట్ చేస్తాము అని చెప్తున్నాం. కాబట్టి ఏమనాలి? న్యాచురల్ పర్సన్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఈ రెండు తెలిసిపోయినాయి. వీటితో పాటు ఇంకొక పర్సనల్ అకౌంట్ ఉందండి. అది దేనికి సంబంధించి అంటే నీకు క్యాపిటల్, డ్రాయింగ్స్, ఎక్స్పెన్సెస్ కనుక ఆల్రెడీ పే చేయకుండా ఉన్నా, లేదా ఆల్రెడీ పే చేసేసిన అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, లేదా ముందుగానే పే చేస్తే ఎక్స్పెన్స్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, అక్రూడ్ ఇన్కమ్ ఆర్ ఇన్కమ్ టు బి రిసీవ్డ్, ఇన్కమ్ రిసీవ్ అవ్వవలసి ఉంటే, ఇలాంటివన్నీ కూడా నీకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకు వస్తాయి. కన్ఫ్యూజన్ ఏం లేదు. అర్థమవుతుందండి. పర్సనల్ అకౌంట్ అనగానే మనకేంటి? ఆర్టిఫిషియల్ పర్సన్, న్యాచురల్ పర్సన్. మూడోది ఏంటి? రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే అర్థం ఏంటి అంటే క్యాపిటల్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్. క్యాపిటల్ కి, క్యాపిటల్ సంస్థలోనికి క్యాపిటల్ తీసుకొస్తున్నాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్. దానికి రివర్స్ తెచ్చిన క్యాపిటల్ లో నుంచి సంస్థకి వాడకుండా తీసుకెళ్లిపోతే డ్రాయింగ్స్ అంటాము. ఓనర్ కనుక తీసుకెళ్లిపోతే సొంత వాడకాల కోసం డ్రాయింగ్స్ అంటాము, సొంత వాడకాలు తెలుగులో. ఓకే, ఇంకా ఏం చెప్తాము మనం వీటితో పాటు? రాజా, ఇక్కడ ఎక్కువ అందరు చూస్తారండి. మా డాగ్ అండి. ఒక నిమిషం. కనిపించమ్మా అందరికి? ఇది కనిపించదండి మా డాగ్. కిటికీలో ఎక్కి చూస్తున్నాడండి మా వాడు. ఇక్కడ ఎక్కమ్మా, అందరు కనపడతావు. ఇగోదా. రైట్. ఏం చెప్పామండి మనం ఇప్పుడు? సరే వెళ్ళిపో, ఇప్పుడు వద్దులేదు. బోర్ కొడుతుంది మా డాగ్, మా కుక్క రాజా. మా రాజాకి ఛానల్ ఉందండి, అనగాని రాజా ఛానల్ పేరు. ఒక్క నిమిషం అండి, ఒక చిన్న ఫోన్ వచ్చింది, అటెండ్ అవుతా.
జోసి ఇంపార్టెంటా? 5 minutes అట్లా మాట్లాడచ్చా? ఉమ్, ఉమ్, సరే. ఓకే అండి. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ చెప్పాం. పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్ ఏంటి? న్యాచురల్ పర్సనల్ అకౌంట్ అంటేనేమో నేమ్స్ రామ అకౌంట్, కృష్ణ అకౌంట్, రమణ అకౌంట్ ఇలాంటివి. ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ అంటే రమణ ఎందుకో, రామ ఎందుకో, కృష్ణ ఎందుకో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్. అర్థమవుతుందా? కనీసం ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్. రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటే క్యాపిటల్ అకౌంట్, తర్వాత డ్రాయింగ్స్ అకౌంట్, తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్రూడ్ ఇన్కమ్స్. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా మనకి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. డెప్త్కి వెళ్తే నీకు పర్సనల్ అకౌంట్ లో మళ్ళీ ఈ మూడు తీయాలి. లేదు అంటే జస్ట్ పర్సనల్ అకౌంట్ అంటామండి, న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అయిపోయింది. ఆ మూడోది కూడా ఎందుకు వదిలిపెట్టాలి, అందుకని చెప్పాను. ఓకే, నెక్స్ట్ నీకు రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనగానే రిలేటెడ్ టు అసెట్స్. రిలేటెడ్ టు అసెట్స్. మనం ఒక సంస్థ, ఒక బిజినెస్ ని మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ ఉంటాయండి. ఏంటి? మనం బిజినెస్ ఎందుకు చేస్తాము? గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం అమ్ముకుని, లేదా వేరే వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము, గూడ్స్ ఏదైనా అమ్ముతాము, అమ్ముకుని డబ్బులు ఎర్న్ చేస్తాం, అంటే ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి బిజినెస్ చేస్తాం. అలాంటప్పుడు ఏమవుతాయి మనకి? సేల్స్ జరుగుతూ ఉంటాయి, క్రెడిట్ సేల్స్ జరుగుతూ ఉంటాయి. పర్సన్స్ కి మనం సరుకులు అమ్మాము, అమ్మినప్పుడు ఆ అమౌంట్ పర్సన్స్ నుంచి వస్తూ ఉంటది. లేదా సంస్థలకు సరుకులు అమ్మాము, లేదా కొనుక్కున్నాము, కొనుక్కుంటేనేమో వాళ్ళకి అమౌంట్ పే చేయాలి, అమ్మితేనేమో అమౌంట్ రావాలి. అందుకనే పర్సనల్ అకౌంట్, పర్సన్స్ రిలేటెడ్ గా. అలాగే క్యాపిటల్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ లో క్యాపిటల్. బిజినెస్ చేయాలంటే క్యాపిటల్ కావాలి, క్యాపిటల్ అకౌంట్. ఒకవేళ దాని తెచ్చిన క్యాపిటల్ ని బిజినెస్ కాకుండా కొంత అమౌంట్ ఇంట్లో వాడకాలకి తీసుకుంటే దాన్ని ఏమంటాము అంటే మనం డ్రాయింగ్స్ అంటాము. అవునా? సంస్థకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, సాలరీస్ పే చేయాలి. ఆ సాలరీస్ కనుక పే చేయకుండా నెక్స్ట్ ఇయర్ పే చేద్దాం, లేదా నెక్స్ట్ మంత్ పే చేద్దాంలే, డిసెంబర్ ఈ నెలకి ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ అది ఈ సంవత్సరం పే చేయాల్సిన దాన్ని నెక్స్ట్ మంత్ పే చేద్దాము అనుకుంటే అది అవుట్ స్టాండింగ్ సాలరీ అవుతుంది. అలాంటివన్నీ నీకు రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ కిందకి వస్తాయి. క్లియరా? ఇప్పుడు రియల్ అకౌంట్ అన్నానండి, పర్సనల్ అకౌంట్ చెప్పేశాను, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనగానే నీకేంటి అంటే, ఒక సంస్థకి ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే దానికి ఫర్నిచర్ కావాల్సి ఉంటుంది, మెషినరీ అంటే సంస్థ నేచర్ ని బట్టి మెషినరీ కావాల్సి ఉంటుంది. ఓకేనా? ఫర్నిచర్ కావాల్సి ఉంటుంది, లేదంటే ఒక బిల్డింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అవునా? ఇలాంటి అసెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే లాంగ్ రన్ లో ఏవైతే మనకి బెనిఫిట్ ఎర్న్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఏ వస్తువులు ఉన్నాయో వాటిని ఏమంటారంటే అసెట్స్ అంటారండి. దొద్దండి. మనకి బెనిఫిట్స్ ఎర్న్ చేయడానికి ఏవైతే ఉపయోగపడతాయో లాంగ్ రన్ లో వాటిని ఏమంటారంటే అసెట్స్ అంటారు, అంతే. ఇప్పుడు ఒక కాలేజ్ తీసుకోండి అండి, మన కాలేజ్ పెట్టాము, ఫర్నిచర్ కావాలి, ఫర్నిచర్ కొన్నాము. అది ఎందుకు కొన్నాము అంటే అమ్మే పర్పస్ తో కొనలేదు, కాలేజ్ లో స్టూడెంట్స్ చదువుకుంటారు. అర్థమవుతుంది? అలా కొన్నేళ్ల పాటు ఆ ఫర్నిచర్ అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. అయితే డిప్రిసియేషన్ కింద ఎంతో కొంత ఇయర్ ఎండింగ్ కి దాని యొక్క వాల్యూని, ఉనికిని కోల్పోతా ఉంటుంది. దాని వల్ల సెపరేట్ గా డిప్రిసియేషన్ కింద లెక్క కడతాం. అంతేగాని ఫర్నిచర్ ఒక సంవత్సరంలోనే మనం అమ్మేసి ఎందుకు కొనలేదండి, ఫర్నిచర్ వ్యాపారం కాదు మనది. అర్థమైందా? రైట్. లేదా గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేశాడండి, క్లాత్లు తీసుకొచ్చి వాటిని కుట్టి అమ్ముతాడట. ఏం కావాలంటే మెషినరీ కావాల్సి ఉంటుంది. వాటిని ఏమంటారంటే అసెట్స్ అంటాం. ఒక బిజినెస్ మనం రన్ చేయాలంటే అసెట్ కూడా కావాలి. క్లియరా? రైట్. సో రియల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు అసెట్స్. అసెట్స్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. అర్థమవుతుందా? క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ఫర్నిచర్, మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అసెట్సే. అసెట్స్ అనగానే అసెట్స్ ఆర్ గూడ్స్ కాదండి, అసెట్స్ గూడ్స్ కాదు. అవి మనకేంటి గూడ్స్ కిందకి వచ్చేవి ఏంటంటే మళ్ళీ కరెంట్ అసెట్స్ చెప్తాం కాదండి. ఇవల్లా కూడా మనకు అసెట్స్ అనగానే ఇక్కడ మళ్ళీ మళ్ళీ డివిజన్ ఉంటుందండి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ అని. మనం తర్వాత మాట్లాడదాం వాటి గురించి. అర్థమవుతుందండి? ఇక్కడ అసెట్స్ అనగానే ఏంటి అంటే మనకి ఏవైతే మనకి బెనిఫిట్ ని ఎర్న్ చేసి పెడితే వాటిని అసెట్స్ అంటారు. అసెట్స్ రకాలు ఉంటాయి, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే టాంజిబుల్ అసెట్, ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్ ఏంటంటే మనం పట్టుకుని చూడంగానే మన చేతికి స్పర్శ తగిలితే కంటికి కనిపిస్తూ ఉంటుంది, దాన్ని టాంజిబుల్ అసెట్ అంటారు. ఫర్నిచర్, మెషినరీ. కంటికి కనిపించినవి కూడా ఉంటాయండి, కాపీ రైట్, గుడ్ విల్, పేటెంట్ రైట్స్ ఇలాంటివి. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ ఏంటి రియల్ అకౌంట్ అంటే ఏం చెప్పానండి? రిలేటెడ్ టు అసెట్స్. అసెట్స్ అనగానే రూల్ మళ్ళీ చెప్తాం, రూల్ ఏంటో. నేను రూల్ దగ్గరికి వెళ్ళాలి. అసెట్స్ ఎగ్జాంపుల్ చెప్పా. పర్సనల్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రియల్ మళ్ళీ చెప్తున్నా. పర్సనల్ అకౌంట్ అనగానే న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. దాంతో పాటు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్.
రియల్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్ కి ఎగ్జాంపుల్ మెషినరీ, ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్. అయిపోయి రియల్ అకౌంట్ తీసి పక్కన పెట్టు, రూల్ తర్వాత ఉంటాం. థర్డ్ వన్ వచ్చేటప్పుడు నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ అనగానే ఒక సంస్థనే తీసుకుందాం మనం. ఒక సంస్థలో మనకి అసెట్స్ కావాలండి. అసెట్స్ తో పాటుగా మనం సేల్స్ అండ్ పర్చేజెస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, క్రెడిట్ సేల్స్ చేస్తే కనుక ఎవరికైతే మనం క్రెడిట్ సేల్స్ చేసామో వాళ్ళ నుంచి అమౌంట్ రావాలి కాబట్టి ఆ పర్సన్ నుంచి అమౌంట్ రావాల్సి రాసుకుంటాం. ఎవరి దగ్గర అయితే క్రెడిట్ పర్చేస్ చేసామో ఫ్యూచర్ లో ఆ మనిషికి అమౌంట్ పే చేయాల్సి వస్తుందండి. అవునా? పర్సన్స్ అని చెప్పి. అయితే ఒక సంస్థలో వాటితో పాటు ఖర్చులు ఉండవా అండి? ఇక సేల్స్ ను అదేంటి ఎప్పుడు కూడా గూడ్స్ ఫర్నిచర్ కొనుక్కోవడాలును, ఇవి వ్యక్తులకి మనం అమౌంట్ పే చేయడాలు ఇవేనా? ఖర్చులు ఉంటాయిగా. మనం బిజినెస్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ చేసామండి, మనం శాలరీస్ పే చేయొద్దా? వేజెస్ పే చేయొద్దా? ఓకేనా? గూడ్స్ ని మనం అమ్మడానికి ఒక ఏజెంట్ ని పెట్టుకున్నామండి, సేల్స్ కమిషన్ ఇవ్వద్దా వాళ్ళకి? అర్థమవుతుందా లేదా? ఫ్యాక్టరీ రెంట్ పే చేయొద్దా? లేదా గూడ్స్ మనం కొని అమ్మాలనుకున్నాం, కొని అమ్మాలి, ప్రొడక్షన్ చేయట్లా, కొని అమ్మాలి. అలాంటప్పుడు ఏం చేస్తామని నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్చేస్ చేస్తూనే ఉంటాం. అది కూడా ఎక్స్పెన్సెస్. నెంబర్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్చేస్ చేస్తుంటే గూడ్స్ ని పర్చేస్ చేస్తుంటే అది కూడా మనకి ఏంటంటే ఎక్స్పెన్సివ్. రైట్? అంటే ఏంటి, సంస్థలో ఈ అసెట్స్, ఓకే, ఈ పర్సన్స్, ఈ క్యాపిటల్, వీటితో సంబంధించి కాకుండా మనకి ఇంకోటి కూడా ఏముంటుందండి, నీకు ఖర్చులు కూడా ఉంటాయి. ఖర్చులు, మరి ఖర్చులతో పాటు దానికి రివర్స్ లో ఆదాయం కోసమే కదండి ఇదంతా చేస్తుంది. ఇంత చేస్తుంది ఎందుకు? ఆదాయం కోసమే కదా. అంటే ఇన్కమ్స్ కూడా ఉంటాయి కదండి మనకి. సో ఇప్పుడు ఎన్ని రికగ్నైజ్ చేశారండి మీరు? పర్సన్స్ రికగ్నైజ్ చేశారు. అది ఆర్టిఫిషియల్ పర్సన్ కావచ్చు, పర్సనల్ అకౌంట్ కావచ్చు, సారీ ఆర్టిఫిషియల్ కావచ్చు, లేదంటే న్యాచురల్ కావచ్చు, రిప్రజెంటేటివ్ కావచ్చు. తర్వాత రియల్ అకౌంట్ అసెట్స్ ని రికగ్నైజ్ చేసావు, మరి వాటితో పాటు ఖర్చులను రికగ్నైజ్ చేయొద్దా? ఆ ఖర్చులు, అలాగే వాటితో పాటు ఇన్కమ్, ఖర్చులకు రివర్స్ ఇన్కమ్. సో రైట్, మనకేంటి ఎక్స్పెన్సెస్ లాసెస్, ఇన్కమ్స్ గెయిన్స్. ఎక్స్పెన్స్ ఖర్చు నష్టము, ఆదాయము లాభము. వీటన్ని ఈ గ్రూప్ అన్నిటికి సంబంధించినటువంటి ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ పేరే నామినల్ అకౌంట్. అయిపోయిందండి. ఇదే మన సబ్జెక్ట్. ఇంతే, దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాం అని మొత్తం. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ మూడింటి గురించి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. అది వేటికి రిలేటెడ్ టు ఏంటని ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు సరే, రూల్స్ చెప్పిన తర్వాత నేను రాస్తాను, రైటింగ్ లో కూడా మనం నేర్చుకుందాం. క్లియర్? ఓకే. ఫస్ట్ పర్సనల్ అకౌంట్ రిలేటెడ్ టు పర్సన్స్ అనగానే మనకి ఇక్కడ వచ్చేటప్పుడు నాట్ ఓన్లీ న్యాచురల్ పర్సన్స్, అవి 3 టైమ్స్ ఉన్నాయి. ఒకటి న్యాచురల్ పర్సన్స్, తర్వాత ఏంటి ఆర్టిఫిషియల్ పర్సన్స్, తర్వాత మూడోది ఏంటండి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఓకే రైట్. ఇక్కడ రూల్స్ అనగానే డెబిట్ క్రెడిట్ రూల్స్ ఆర్ గోల్డెన్ రూల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమైనా పిలవచ్చు. డెబిట్ క్రెడిట్ ఇక్కడ మనకి ఏంటి అంటే, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ప్రకారం ఏం చేస్తున్నాము అంటే, ఒక డెబిట్ కి క్రెడిట్ రాస్తున్నాం. ఎలా సింపుల్ గా చెబుతా. ఒక రియల్ అకౌంట్ తీసుకుందాం అండి మనం. ఇప్పుడు ఒక రియల్ అకౌంట్ లో చెబుతా, అంటే ప్రతి అకౌంట్ లో కూడా డెబిట్ క్రెడిట్ రూల్స్ మనం నేర్చుకోవాలి. నేను రియల్ అకౌంట్ చెబుతా. రియల్ అకౌంట్ అంటే ఏంటి? అసెట్స్, రిలేటెడ్ టు అసెట్స్. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేను ఫర్నిచర్ కొనుక్కొచ్చి పెట్టానండి సంస్థలో. ఫర్నిచర్ కొనుక్కొచ్చి సంస్థలో పెట్టాను. ఫర్నిచర్ కొన్నాను. పర్చేజ్డ్ ఫర్నిచర్ రూపీస్ 10,000. రూపీస్ 10,000. క్లియర్? షాప్ కి వెళ్ళాను, ఫర్నిచర్ కొనాలనుకున్నాను, ఫర్నిచర్ అడిగాను, ఫర్నిచర్ ఇస్తున్నాడు వాడు. సో ఫర్నిచర్ నేను సంస్థలోకి తీసుకొస్తున్నాను. ఇక్కడ 2 విషయాలు జరిగినాయి. ఏంటండి చెప్పండి? 2 విషయాలు, దేనికైనా సరే 2 విషయాలు జరుగుతాయి. వెనక బార్టర్ సిస్టమ్ జరిగింది. బార్టర్ సిస్టమ్ లో కూడా 2 జరిగినాయి. ఏంటి? వస్తువు ఇవ్వడం, సారీ వస్తువు తీసుకోవడం, ఇంకో వస్తువు ఇవ్వడం. జరిగింది లేవా? ఒక వస్తువు తీసుకోవడం, ఒక వస్తువు ఇవ్వడం జరిగింది కదా. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? వస్తు మార్పిడి విధానంలో కూడా ఒక వస్తువు ఈ చేత్తో తీసుకుంటే ఇంకొక వస్తువు ఈ చేత్తో ఇవ్వాలి. వస్తు మార్పిడి విధానం. ఎందుకు అంటే అప్పుడు మనకి ఈ ద్రవ్యం అనేటటువంటిది రాలేదు కాబట్టి, ద్రవ్యము మాధ్యమికంగా రాలేదు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నామండి? వస్తువుకు బదులు వస్తువు పట్ల వస్తువుకు బదులు నోట్లు కట్టిస్తున్నాం. మనం ఒక వస్తువుకు బదులు నోట్లు కట్టిస్తున్నాం. అర్థమవుతుందా? డబుల్ ఎంట్రీ అంటే ఇంతే. ఈ చేత్తో తీసుకోవాలి, ఆ చేత్తో ఇవ్వాలి. ఎవడు ఇవ్వడు ఆ పుణ్యానికి. మనకి మదర్ అయితే కనుక మనకి ఏం చేస్తుంది అంటే సర్వీస్ చేస్తుంది. మదర్ మన అమ్మ అయితే ఏమన్నా అందుకే అంటారు కదండి, యాక్టివిటీస్ ఆర్ 2 టైప్స్. అవునా? ఎకనామికల్ ఆర్ నాన్ ఎకనామికల్. ఎకనామికల్ అనగానే ఏంటి అంటే, మన డబ్బుతో రిలేటెడ్ విషయాలు ఏవైతేనో అవి ఎకనామికల్. డబ్బుతో రిలేటెడ్ కానివి నాన్ ఎకనామికల్ యాక్టివిటీస్. అంటే అమ్మ అన్నం వండి పెట్టింది, డబ్బులు తీసుకోదు అమ్మ. అవునా? అందరూ అలా కాదు కదా. మనకి అన్ని విషయాలు అలా జరగవు కదా. నువ్వు ఈ చేతితో తీసుకుంటే ఈ చేతితో నోట్ల కట్టి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. డబ్బు లేకపోతే ప్రపంచం అంతా కూడా దేని చుట్టూ తిరుగుతుందండి? డబ్బు చుట్టూ. పైసామే పరమాత్మ అంటారు కదా, అంతే. ఇక్కడ కూడా ఏంటి? డబుల్ ఎంట్రీ అనగానే ఇక్కడ అర్థం చేసేసుకో, నీకు వేరే అయ్యే అర్థమైపోతాయి. ఇదిగో ఈ చేతిలో నుంచి నువ్వు ఒక వస్తువు తీసుకుంటే ఈ చేతిలో నుంచి ఏం వెళ్ళిపోతుందంటే డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఇదే డబుల్ ఎంట్రీ. ఒకటి ఇవ్వడం, రెండోది తీసుకో.
ఒకటి తీసుకోవడం ఈ చేతిలో నుంచి ఫర్నిచర్ తీసుకున్నావు, సంస్థలోకి తీసుకున్నావు, వచ్చింది ఏం వెళ్ళిపోవాలి, సమానమైనటువంటి క్యాష్ వెళ్ళిపోవాలి. దానికి ఒక వాల్యూని డిసైడ్ చేశారు, ఆ వాల్యూతో వెళ్ళిపోతుంది అమౌంట్, రైట్? ఇదే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అంటే. దీన్నే మనం వస్తుంది వెళుతుంది అన్నాం కదండి. ఒకటి డెబిట్ అన్నాం, రెండోది క్రెడిట్, డిఈబిఐటి డెబిట్, సిఆర్ఈ డిఐటి క్రెడిట్. ఏదో ఒక పేరు పెట్టాలి కదండి, అలా కనుక్కున్నారు అనమాట డెబిట్ క్రెడిట్ బుక్స్. క్లియరా? ఇంకా మనం వెళ్తే 14వ శతాబ్దంలోనే ల్యూకా ఫ్యాషియోలి అనే అతను ఇవన్నీ కనుక్కున్నాడు అనేది చెప్తాం. సరే, అంత దాకా మనం వెళ్ళలేదుగా, ఇటలీకి చెందిన ఆయన ఇవన్నీ చెప్తాం, అక్కడ దాకా వెళ్ళలేదు, మనం జస్ట్ ఇక్కడ వరకు నేర్చుకున్నాం. అర్థమైందా ఇప్పుడు? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే, డెబిట్ క్రెడిట్ రూల్స్ అంటే రెండు అంశాలు ఉంటాయి, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీకు. అసెట్ గురించి తీసుకుంటే, ఒక అసెట్ వస్తుంటే క్యాష్ అనే అసెట్ వెళ్ళిపోతుంది, ఏమొస్తుంది, మెషినరీ ఆర్ ఫర్నిచర్ వస్తుంది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్, వాట్ గోస్ అవుట్. ఓకే, ఫర్నిచర్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్, క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, ఇలా చెప్తాం. ఇదేనండి ఇక్కడ డెబిట్ క్రెడిట్ అంటే. అలాగే మనం పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్, ఈ మూడింటిని మనం ఇలా డివైడ్ చేసుకుంటే, పర్సనల్ అకౌంట్ ప్రకారం రూల్ ఎలా ఉందండి, రియల్ అకౌంట్ ప్రకారం రూల్ ఎలా ఉందండి, నామినల్ అకౌంట్ ప్రకారం రూల్ ఎలా ఉందండి, ఇలా కేటగరైజ్ చేయాలి. నీకు పర్సనల్ అకౌంట్ అనగానే రిలేటెడ్ టు పర్సన్స్ అన్నావు కాబట్టి నేమ్ ఆఫ్ ది పర్సన్స్ అక్కడ రావాలి, అవునా? రైట్. మరి పర్సన్స్ అన్నాం, ఫస్ట్ చెప్తానండి, టూకి చెప్పి తర్వాత రాస్తా. ఇక ఇన్ తర్వాత ఈ ఈ సెషన్ ఏదైతే, ఈ క్లాస్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసేద్దాం. డెబిట్ క్రెడిట్ రూల్స్. ఓకే, పర్సన్. ఇప్పుడు ఒక సంస్థలో ఏం చేస్తున్నామంటే, మనం అంతకుముందు మనం క్రెడిట్ సేల్స్ చేస్తున్నాం, క్రెడిట్ లేదా క్రెడిట్ పర్చేస్ చేస్తున్నామండి. క్రెడిట్ పర్చేస్ అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్ళాము, షాప్కి వెళ్ళి అన్నిసార్లు డబ్బులు ఇచ్చి కొనుక్కు రావాల్సిన అవసరం లేదు. మనకి కూడా ఖాతా కొట్లు ఉంటాయి కదా, రాసుకుంటాడు ఆడు పుస్తకంలో మన పేరు, అవునా? మనం అమౌంట్ వెంటనే ఇచ్చేస్తే మన పేరు రాసుకున్నాడు, నీకు సరుకులు వచ్చేసి వాడికి డబ్బులు వెళ్ళిపోయినాయి, అయిపోయింది, కథం, కేల్ కథం, దుకాణం బంద్ అన్నట్టుగా. కానీ ఇక్కడ ఏం జరిగింది, మనం వెళ్ళాము, మన ఖాతా కొట్టు, మనం సరుకులు అయితే తెచ్చుకున్నాం కానీ డబ్బులు ఇలా, డబ్బులు ఇవ్వకపోతే వాడి పేరు రాసుకుంటాడు. అదే మాదిరిగా నువ్వు బిజినెస్ చేస్తున్నావు, నీ దగ్గర సరుకులు కొనుక్కున్నారు జనం, నువ్వు అమ్మావు. ఎప్పుడైనా సరే మనం చేస్తున్నట్టే చేయాలండి. ఎప్పుడైనా సరే మన ప్రకారంగానే ఏదైనా సరే వాడు కొనుక్కున్నాడు అనకూడదు. నువ్వు అకౌంట్స్ రాసేటప్పుడు మనమే అమ్మాము, వాడు కొనుక్కున్నాడు అని చెప్పాడు అనుకో, నీకు లెక్కలో నువ్వేం చేస్తే వాడు కొనుక్కున్నాడు అనేది క్వశ్చన్ వేసుకో. వాడికి పర్చేజ్ అయింది, నీకేంటి? అర్థమైందా? మనకేంటి, ప్రతిదీ మనకేంటి, అలా అయితేనే నీకు అకౌంట్స్ వస్తుంది. బిజినెస్ ఎక్స్ అండ్ కో బిజినెస్ చేస్తున్నారు, ఎంట్రీస్ రాయండి అంటే ఎక్స్ అండ్ కో మనం అనుకోవాలండి. ఓకే, ఎక్స్ అండ్ కో నుంచి వేరే పార్టీ సరుకులు కొన్నారు, వాడు కొనుక్కున్నాడు కాదు, నువ్వేం చేస్తే ఆడు కొనుక్కున్నాడు, నీకేంటి, అది మనకేంటి, ఆ ట్రాన్సాక్షన్ మనకేంటి, ఆ ఎక్స్ అండ్ కో ఎవరో మనము. ఎక్స్ అండ్ కో పుస్తకాల్లో మనం రాస్తున్నాము అంటే ఎక్స్ అండ్ కో అనేది మనము. సినిమాల్లో చూస్తా ఉంటారు, పాట వస్తా ఉంటాయి, హీరో హీరోయిన్ గా అనేసి, మీరు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా మీకు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, మేమే ఆ ప్లేస్ లో ఉన్నామని. అలాగే ఇక్కడ కూడా ఆ ఎక్స్ అండ్ కో అంటే మీరే, వాళ్ళ పుస్తకాల్లో రాస్తున్నారు, ఆ బిజినెస్ మనదే. ఎవడో పలానా వ్యక్తి సరుకులు కొనుక్కున్నాడు, ఆడేం కొనుక్కుంటా, నీకెందుకు, నువ్వేం చేసావు, నీకేంటి, నీకు ఆ విషయం ఏంటి, సేల్స్. ఓకేనా? పలానా ఎవరో వై అనే అతనికి మనం ఏం చేసామంటే సేల్స్ చేసాం. లేదా మనం రా మెటీరియల్ తెచ్చుకున్నాం, అవతలోడు అమ్మాడు నీకు అంటారు, అవతలోడు అమ్మాడు, ఆడికి అమ్మితే ఆడికి సేల్స్ అయితే నీకేంటి. పర్చేజ్, మనకి పర్చేజ్, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రవి. ఓకే, డబ్బులు ఇస్తాము ఇవ్వము, ఫ్యూచర్ లో ఇస్తామని చెబుతాం, ఫ్యూచర్ లో డబ్బులు ఇస్తాము, ఇప్పుడు ఇయ్యం. ఓకేనా అండి? అయితే ఆ ఫ్యూచర్ డేట్ వరకు కూడా మనం ఏంటంటే అతనికి అమౌంట్ ఇవ్వాలి అనేసి మనం రాసి పెట్టుకుంటామండి. వాళ్ళు మనకి క్రెడిటార్స్ అవుతారు, ఇవన్నీ డెప్త్కి వెళ్ళే కొంత వస్తాయి. మనం ఎవరి నుంచి అయితే క్రెడిట్ పర్చేజెస్ చేశామో ఆ వ్యక్తికి మనం అమౌంట్ ఇవ్వకపోతే అతని పేరు మన పుస్తకాలకు ఎక్కిద్ది, క్రెడిటార్స్ పేరుతో లేదా సప్లయర్స్ పేరుతో ఎక్కుద్ది. అర్థమవుతుందండి? లేదా ట్రేడ్ పేయబుల్స్, ఇన్ని పేర్లు ఉన్నాయి, ట్రేడ్ పేయబుల్స్, క్రెడిటార్స్, లేదంటే పేర్లుంటే పేర్లు వేసేసేయండి. ఓకే, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామా నుంచి సరుకులు కొన్నాం, 15 రోజుల తర్వాత డబ్బులు కట్టాలి. ఓకేనా? సరే, ఇప్పుడు రెండు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏంటి, రెండు, ఒకటేంటి గూడ్స్ కొనుక్కోవడం, ఒకటైతే ఫ్యూచర్ లో డబ్బులు కట్టాలి, ఈ రెండు. సరే, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామా అనగానే డబ్బులు ఇచ్చి కొనలేదండి, డబ్బులు ఇచ్చి కొంటే చెబుతారు గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రామా ఫర్ క్యాష్, ఆ మాట అనలా. మనం మన సోర్స్ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నాం ఏమేం జరిగినాయి అని.
ట్రాన్సాక్షన్స్ అంటారు వీటిని. ఏం జరిగిందండి జనవరి 1వ తారీఖు ట్రాన్సాక్షన్? గూడ్స్ పర్చేసెస్ ఫ్రమ్ రామ. దీన్ని నువ్వు పుస్తకాల్లో రాయాలి. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ప్రకారం రాయాలి. పర్సన్ అనేవాడు ఉన్నాడు అక్కడ. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. డబ్బులు ఇస్తే పర్సన్ పేరు అనవసరం. డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మనం పర్సన్ పేరు రాసుకోవాలి. అది పర్సనల్ అకౌంట్ కిందకు వస్తాడు వాడు. క్లియరా? ఇప్పుడు ఏంటి, మనం రామా నుంచి మనం కొనుక్కున్నాము. రామా అనేటటువంటి ఒక పర్సన్, ఒక న్యాచురల్ పర్సన్. ఆ పేరుని పుస్తకాల్లోకి తేవాలి. రూల్స్ ఇలా చెప్తున్నాను నేను ఇప్పుడు చూడండి. సో అప్పుడు ఏం రాస్తామంటే, మనము సరుకులు కొనుక్కున్నాము. ఎవరి నుంచి? రామా నుంచి. క్వశ్చన్, రామా నుంచి. ఆ రామా అనే ఆ వ్యక్తి ఈ మన సంస్థకి బెనిఫిట్ ఇచ్చాడా, పుచ్చుకున్నాడా? బెనిఫిట్ ఇచ్చాడా అంటే గివ్వరా, రిసీవరా అండి? సరుకులు ఇచ్చినోడు మనం కొనుక్కున్నాము అంటే మనకి ఎవరైతే సరుకుల్ని మనకి ఇచ్చాడో వాడు గివ్వర్ అవుతాడా, రిసీవర్ అవుతాడా? సరుకులు మనకి ఇచ్చివాడు సంస్థకి గివ్వర్ అయ్యాడు. గివ్వర్. అర్థమైంది కదండి? అదే మనము సరుకులు అమ్మితే, లేదంటే ఫ్యూచర్ లో 15 రోజుల తర్వాత డబ్బులు మనం పే చేస్తే అతనికి, సరుకులు ఇచ్చి గివ్వర్ అయ్యాడు, ఫ్యూచర్ లో డబ్బులు తీసుకుని ఆయన ఏమవుతాడండి? రిసీవర్ అవుతాడు. క్లియర్? అందుకనే ఇక్కడ ఏం చెప్పాను, ఒక పర్సన్, పర్సన్ అనగానే అతను గివ్వర్ గాని రిసీవర్ గాని ఉంటాడు. రిసీవర్ ఆర్ గివ్వర్ అంతే. రూల్ తెలిసిపోయింది ఇక్కడ. డెబిట్ క్రెడిట్ రూల్స్. డెబిట్ క్రెడిట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివ్వర్ అయిపోయింది. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివ్వర్. ఇది ఫస్ట్ రూల్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివ్వర్. ఇది ఫస్ట్ రూల్ అండి. ఈ రోజున మనం సరుకులు కొన్నాం, వాడు ఇచ్చాడు కాబట్టి ఈ రోజున మనకి ఏంటి అంటే గివ్వర్ అయ్యాడండి. ఓకే. డెబిట్ ఏం రాస్తారండి, క్రెడిట్ ఏం చేస్తారు? గివర్ అయ్యాడు కాబట్టి క్రెడిట్ చేస్తాం. మరి డెబిట్ ఏం చేయాలి? పర్చేసెస్ నుంచి చేయాలి. పర్చేసెస్ ఏ అకౌంట్ లోకి వస్తుంది? పర్చేస్ అనేది అటువంటిది ఎక్స్పెన్స్. ఎందుకంటే ఒక అకౌంటింగ్ పీరియడ్ లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కొంటున్నాను కాబట్టి అమ్మడానికి అది ఎక్స్పెన్స్. అప్పుడు మళ్ళీ నామినల్ నేచర్ ప్రకారం అది ఏమైందో చూసుకొని తీసుకొస్తాం. మొత్తం అయిపోయిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు ఏం కన్ఫ్యూజన్ లేదు. అదవుతుందా? డెబిట్ క్రెడిట్ రూల్స్ లో మన పర్సనల్ అకౌంట్ లో నేను చెప్పబోతున్నా. పర్సనల్ అకౌంట్ రిలేట్స్ టు పర్సన్స్. పర్సన్స్ అనగానే నాట్ ఓన్లీ న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ పర్సనల్ అకౌంట్. అలాగే దాంతో పాటు ఇంకోటి రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. అంతవరకు చెప్పినాక పర్సనల్ అకౌంట్ ఎగ్జాంపుల్ నీకు వ్యక్తులైతేనేమో రామ, కృష్ణ ఇలా. సంస్థలైతేనేమో రామ ఎండుకో, కృష్ణ ఎండుకో, లేదా SBI ఇలా. ఆర్టిఫిషియల్ పర్సన్ రిప్రజెంటేటివ్ అనగానే నేను క్యాపిటల్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటండి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అయిపోయి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రైట్, పక్కన పడి. నెక్స్ట్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రిలేట్స్ టు అసెట్స్. అసెట్స్ ఎగ్జాంపుల్ మెషినరీ, ఫర్నిచర్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఏంటండి రూలు? మెషిన్ చూద్దాం. ఇందాక చెప్పాను కదండి, మెషినరీ కొన్నామని, ఫర్నిచర్ కొన్నామన్నాం కదా. కొన్నాము అనగానే ఇక్కడ ఏంటి, ఫర్నిచర్ వస్తుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. ఫర్నిచర్ వస్తుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. ఫర్నిచర్ అనే అసెట్ ని డెబిట్ చేస్తున్నాము, వస్తుంది. ఎందుకు అంటే అకార్డింగ్ టు రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అది రూల్. ఫస్ట్ అకౌంట్ రిలేట్స్ టు పర్సన్స్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రైట్. రియల్ అకౌంట్ అనగా రిలేట్స్ టు అసెట్స్. అసెట్స్ ఎగ్జాంపుల్ చెప్పావు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంతా కూడా సంస్థకు రిలేటెడే తీసుకుంటాం. సంస్థలోనికి వచ్చే ఆస్తిని డెబిట్ చేయి, సంస్థలో నుంచి పోయే ఆస్తిని క్రెడిట్ చేయి. పర్సన్ అనగానే సంస్థకి ప్రయోజనం ఇచ్చేవాడిని డెబిట్ చేయి, సంస్థకి నుంచి ప్రయోజనం తీసుకునేవాడిని క్రెడిట్ చేయి. అర్థమైందా? రియల్ అకౌంట్ పక్కన పడి నామినల్ అకౌంట్ తీసుకురా. సంస్థలో ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్, గెయిన్స్ అన్ని ఉంటాయి. రైట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంతే. ఈ మొత్తం నువ్వు తెలుసుకుంటే పర్సనల్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ రూల్స్, రియల్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ రూల్స్, తర్వాత నీకు నామినల్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ రూల్స్, ఇవన్నీ తెలుసుకుని నువ్వు ఎగ్జాంపుల్ తెలుసుకుంటే అయిపోయింది. ఓకేనా? నోట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ నుంచి రావాలన్నమాట మనకు అర్థం కావాలంటే. నాన్ కామర్షియల్ చాలా యూజ్ అవుతుంది నేను చెప్పాను. రైట్. డెబిట్ క్రెడిట్ రూల్స్ నేను స్టార్టింగ్ లో నవంబర్ లో చెప్పానండి. అప్పుడు మనకు అసలు ఎవరు లేరు సబ్స్క్రైబర్స్, మరి చూడలేదు ఎవరు కూడా. డెబిట్ క్రెడిట్ రూల్స్. ఇంకేమనొచ్చు దీన్ని? గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్.
నోట్స్ రాసేస్తాను, ఆల్రెడీ చెప్పేశాను కదా నేను. ఫస్ట్ ఏంటంటే పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్. రెండు ఇంపర్సనల్ అకౌంట్స్, వ్యక్తిగతం కానివి. రైట్. తర్వాత మళ్ళీ పర్సనల్ అకౌంట్స్ లో, ఇంపర్సనల్ అకౌంట్స్ లో మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేయి. ఇదిగోండి, రియల్ అకౌంట్స్, నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పర్సనల్ అకౌంట్ తీసుకో. ఇక్కడ రాసేద్దామా? ఇది రాదు. రిలేట్స్ టు పర్సన్స్, రిలేట్స్ టు పర్సన్స్. ఓకేనా? రిలేట్స్ టు పర్సన్స్ అనగానే ఇక్కడ మళ్ళీ మూడు రకాలు చేసేద్దాం దీన్ని ఇక్కడే. న్యాచురల్ పర్సన్స్, పర్సన్స్ లేదా పర్సనల్ అకౌంట్. న్యాచురల్ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్, తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఇవి పర్సనల్ అకౌంట్స్. ఓకేనండి? మళ్ళీ న్యాచురల్ పర్సన్స్ అనగానే మనం వీటికి ఎగ్జాంపుల్స్ కూడా నాకు ఇక్కడే ఇస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఒక చోటే ఉండాలి. నేను ఇది రాస్తానండి, మళ్ళీ రాస్తా, ఒక నిమిషం ఆగండి. ఫోన్ వచ్చింది. ఓకే. నాకు ఎప్పుడు కూడా సబ్జెక్టు మనకి 1 మినిట్ లింక్ అనేది మన కళ్ళెదురే రావాలి, టేబుల్లో మొత్తం కూడా. ఇక్కడ రాద్దాం, ఒక్క నిమిషం, వెతుక్కోకూడదు. ఏంటండి? రియల్ అకౌంట్, ఇది నామినల్. రైట్. ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్ గురించి చెప్దాం మనం. దీని గురించి కొంచెం రాద్దాం. రిలేటెడ్ టు పర్సన్స్. ఓకే. ఇంకా దీనికి సంబంధించి రాద్దాం. న్యాచురల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్ వాళ్ళు ఎవరు? ఎగ్జాంపుల్ అంటే నీకు రామ, కృష్ణ అన్నాం. అదే కాకుండా ఇంకా ఉన్నారు దీనికి సంబంధించి, ఇంకా ఇంకోటి ఉన్నారు. ఏంటి అంటే ఆర్టిఫిషియల్ పర్సన్స్. ఆర్టిఫిషియల్ పర్సన్స్ వాళ్ళు ఎవరు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్, రామా అండ్ కో అకౌంట్. చాలు. అండ్ కో అంటే కంపెనీ, రామా అండ్ కంపెనీ అకౌంట్. ఓకేనండి? అంటే ఫస్ట్ ఏంటి? న్యాచురల్ పర్సన్స్, ఇది రౌండ్ అప్ చేస్తున్నా. తర్వాత ఆర్టిఫిషియల్ పర్సన్స్. తర్వాత మూడోది వచ్చేసేటప్పటికి ఇంకొకటి ఏంటి అంటే నీకు, ఇంకొకటి మూడోది వచ్చేటప్పటికి రిప్రజెంటేటివ్. ఆర్టిఫిషియల్ రిప్రజెంటేటివ్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. ఇది మూడోది. దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే క్యాపిటల్, డ్రాయింగ్స్, అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అలాగే ప్రీపెయిడ్, ప్రీపెయిడ్, అలాగే అక్రూడ్ ఇన్కమ్స్, అక్రూడ్ ఇన్కమ్స్, అలాగే ఇన్కమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్ అడ్వాన్స్. ఓకేనండి? ఇవల్లా కూడా వచ్చేసింది మనకి పర్సనల్ అకౌంట్. రూల్ తర్వాత రాస్తా. అర్థమైందా? న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. న్యాచురల్ పర్సన్స్ రామకృష్ణ, ఆర్టిఫిషియల్ పర్సన్ ఎస్బీఐ అకౌంట్, రామా అండ్ కంపెనీ అకౌంట్. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ క్యాపిటల్ డ్రాయింగ్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అక్రూయల్ ఇన్కమ్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇంతవరకల్లా కూడా మనకి రూల్ రాయలేదు, ఇంకా ఎగ్జాంపుల్ రాసా. రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అనగానే ఇది వచ్చేటప్పటికి అసెట్స్, అసెట్స్ అకౌంట్. ఎగ్జాంపుల్ రాసుకో. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. తర్వాత
ఫర్నిచర్, తర్వాత మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎట్సెట్రా. ఓకేనా. దీంట్లో మళ్ళీ మనకి ఏంటి అంటే టాంజిబుల్, ఇంటాంజిబుల్ మళ్ళీ ఉంటాయి. అవే గుడ్ విల్, కాపీ రైట్స్, పేటెంట్స్ ఎట్సెట్రా. తర్వాత చూద్దాం వీటి గురించి. రైట్. రియల్ అకౌంట్ అయిపోయింది. నామినల్ అకౌంట్స్ చూద్దామండి. నామినల్ అకౌంట్స్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడు. ఎక్స్పెన్స్ అనగానే సాలరీస్, రెంట్ పెయిడ్. ఓకేనా. లాస్ వచ్చేటప్పటికి మనకి ఇంకా మనం ఏమైనా సరే ఇంతవరకు చాలే, మనకి ఎక్కువ లెంగ్త్ అయిపోతుంది. క్లియర్ గా చెప్పినప్పుడు లాసెస్ అవన్నీ కూడా చెప్తాం. సాలరీస్, రెంట్ పెయిడ్. ఇన్కమ్ వచ్చేటప్పటికి నీకు కమిషన్ రెంట్ రిసీవ్డ్, ఇవి. ఇప్పుడు ఇన్కమ్ రాస్తున్నా. రెంట్ రిసీవ్డ్, శాలరీ రిసీవ్డ్ ఉండదండి సంస్థలు ఎప్పుడు కూడా పే చేయడమే. అలాగే రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్. ఓకేనా. వీటన్నిటికీ ముందు ఇంకొక ఉంటుందండి, పర్చేసెస్ రాసుకోండి. పర్చేసెస్, అలాగే ఇక్కడ సేల్స్. ఇది నామినల్ అకౌంట్. ఎగ్జాంపుల్ చెప్పాను, లైట్ గా కొంచెమే చెప్పాము, ఎటు సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం కదా. ఇంతే. రూల్స్ రాసుకుందాం ఇక్కడ కింద. రూల్స్ రాసేసి నేను క్లోజ్ చేసేస్తాను సబ్జెక్ట్ వాళ్ళకి. ఇది పార్ట్ 1 గా తీసుకుందాం. ఫస్ట్ ఏంటండి, పర్సనల్ అకౌంట్స్ రూల్. పర్సనల్ అకౌంట్స్ రైట్. ఫస్ట్ ఏంటి, డెబిట్ ద రిసీవర్. వ్యక్తి కదా. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అయిపోయింది. నెక్స్ట్ రియల్ అకౌంట్. ఆస్తి. డెబిట్ ఆస్తి కాబట్టి ఇలా అన్నాం. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అయిపోయింది. నెక్స్ట్ నామినల్ రూల్. నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇంతేనండి. ఓకే, చూసుకోండి. రేపు డెబిట్ క్రెడిట్ రూల్స్ పార్ట్ 2 కొత్త